విద్యుత్ కమిషన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పవర్ కమిషన్పై రేపటి వరకు కేసీఆర్ తరపు న్యాయవాది నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ను ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని, జూన్ 30 లోపు రిపోర్టు ఇవ్వాలన్న ఒత్తిడి కమిషన్పై ఉందని అన్నారు. అందుకే రిప్లై అడగకుండానే ప్రెస్ మీట్లో అక్రమాలు జరిగినట్లు ప్రకటించారని కోర్టుకు తెలిపారు. రేపు ప్రభుత్వం తరపు వాదనలు సుదర్శన్ రెడ్డి వినిపించనున్నారు. విద్యుత్ కమిషన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పవర్ కమిషన్పై రేపటి వరకు కేసీఆర్ తరపు న్యాయవాది నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ను ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని, జూన్ 30 లోపు రిపోర్టు ఇవ్వాలన్న ఒత్తిడి కమిషన్పై ఉందన్నారు. అందుకే రిప్లై అడగకుండానే ప్రెస్ మీట్లో అక్రమాలు జరిగినట్లు ప్రకటించారని కోర్టుకు తెలిపారు. రేపు ప్రభుత్వం తరపు వాదనలు సుదర్శన్ రెడ్డి వినిపించనున్నారు. ఇక వాదనలు ఎలా కొనసాగే అవకాశం ఉంది, డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ అరుణ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ కమిషన్కి సంబంధించి కూడా కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ రేపటికి వాయిదా పడ్డప్పటికీ రేపటి వరకు వాయిదా ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కూడా స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసు సంబంధించి రాజకీయ ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 15న రిప్లై ఇవ్వాల్సి ఉండగా 11నే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అవకతవకలపైన మాట్లాడిన నేపథ్యం చూస్తూ ఉంటే దీంట్లో ఖచ్చితంగా కూడా రాజకీయ ఎజెండా ఉంది కాబట్టే తనను వేధిస్తూ ఉన్నారు నోటీసుల పేరుతో. మరోపక్క ఈఆర్సీ ఆదేశాల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయి. మరోపక్క భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా ఏదైతే కేసీఆర్ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కమిషన్ ఏర్పాటు జరిగిందన్న ఉద్దేశాన్ని ఈరోజు కోర్టు ముందు తీసుకొచ్చారు. కానీ హైకోర్టు మాత్రం స్పష్టంగా ఇంకా పూర్తిస్థాయి విచారణ ముయ్యలేదు, ఏదైనా విచారణ నివేదిక అందిన తర్వాత కూడా చర్చించవచ్చు కదా అన్న అంశాన్ని ప్రస్తుతం కేసీఆర్ న్యాయవాదికి సూచించింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం రేపు ఏజీ వాదన వినిపించాల్సిన సుదర్శన్ రెడ్డి రేపు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా రేపటికి వాయిదా వేశారు. అయితే ప్రధానంగా కూడా ఈ కేసు సంబంధించి కూడా గతంలోనే అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో మాట్లాడిన నేపథ్యం ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా గతంలో జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తిన అంశాల ఆధారంగానే కమిషన్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మేము కమిషన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు, వాళ్ళే సవాల్ విసిరారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూస్తూ ఉంటే రేపు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వాదన అదే ఉండబోతా ఉంది. పూర్తిగా విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి అక్రమాలు జరిగాయా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా జస్టిస్ నరసింహారెడ్డి నివేదిక అంతే తప్ప తేలే అవకాశం లేదని మాత్రం ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ తరపు న్యాయవాదులు మాత్రం దీంట్లో రాజకీయ కక్ష సాధింపు చర్య ఉంది అని మాత్రం చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి రేపు సుదర్శన్ రెడ్డి ఎలాంటి వాదన వినిపిస్తారు, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.